మంచి ప్రోటీన్, హై ఫైబర్, ఇంకా మంచి ఎనర్జీ వచ్చే ఫుడ్ ఏదైనా ఉంది అని అంటే అది కిచిడి మాత్రమే. సో అలాంటి హెల్దీ కిచిడి ఎలా తయారు చేయాలో ఈరోజు మనం చూసేద్దాం. ఫస్ట్ 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు కందిపప్పు, 1/4 కప్పు ఎర్రపప్పు, ఇంకో 1/4 కప్పు పెసరపప్పు వేసి మంచిగా క్లీన్ చేసేసుకొని 2-3 టైమ్స్. తర్వాత అందులోనే కారానికి సరిపడా పచ్చిమిరపకాయ, ఒక చిన్న సైజు ఉల్లిపాయ, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటో కూడా యాడ్ చేసేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేనైతే ఒక ఫుల్ స్పూన్ కల్లుప్పు వేసుకున్నాను. తర్వాత అందులోనే 1/2 స్పూన్ కారం, చిటికెటంత పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని తగినంత నీళ్లు పోసుకోండి. అంటే 2 కప్పులు అవుతున్నాయి కదా, 2 కప్పులకి 2.5 నుంచి 3 కప్పుల వరకు నీళ్లు పోసుకొని అందులోనే ఒక గోలీ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసేయండి. మీకు కావాలంటే పొటాటో ఇంకా బీన్స్ కూడా వేసుకోవచ్చు, బట్ దాంట్లోనే వేస్తే పొటాటో అంతా స్మాష్ చేసేసరికి టేస్ట్ డిఫరెంట్ వచ్చేస్తుంది. అందుకని పొటాటో ఇంకా బీన్స్ ని సపరేట్ గా ఉప్పేసి ఉడకబెట్టుకోవాలి. ఈ లోపు మనకు విజిల్స్ వచ్చేస్తాయి. విజిల్స్ వచ్చేయగానే జరంతా పోయేంత వరకు వెయిట్ చేయాలి. ఈ లోపు తాలింపు వేసేసుకోవచ్చు. తాలింపులో ఇంగువ, కరివేపాకు మాత్రం కంపల్సరీ వేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మెత్తగా ఉడికిపోతుంది. ఆ తర్వాత గంటితోనే స్మాష్ చేసేసుకొని పూర్తిగా ఆ తర్వాత మనం ముందుగానే ఉడకపెట్టుకున్నాం చూసారా పొటాటో అండ్ బీన్స్, ఆ బీన్స్ కూడా దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లో వేసి కొంచెం కొత్తిమీర వేసి ఫుల్గా మిక్స్ చేసేయండి. ఇంకా జారుగా కావాలంటే కొంచెం వాటర్ వేసి ఇంకా నెయ్యి వేసి పొయ్యి మీద పెట్టండి ఒక 2 మినిట్స్. లాస్ట్లో తాలింపు కూడా యాడ్ చేసుకొని ఇంకో 1 మినిట్ పాటు సిమ్లోనే అలాగా పొయ్యి మీద ఉంచేసేయండి. చూసారా చాలా ఈజీ కదా. రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. డూ ఫాలో. బాయ్.